ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. కడప ఎస్పీ గారి దగ్గరికి పోయి మట్కా, క్రికెట్టు, గ్యాంబ్లింగు, ఇసుక, గంజాయి, దొంగ నోట్లు, ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు ఏవి చేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ రాదని ఒక డ్రామా అల్లిచ్చి ఎస్పీ గారి దగ్గరికి పోయి చెప్పొచ్చినాడు. మరి ఒక బీసీ మహిళ ఎస్ఐ పైన ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులు దాడి చేస్తే ఇంతవరకు దాడి చేస్తే ఆ నిందితుల్ని పోలీసులు పట్టుకోలే. ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేను ప్రశ్నిస్తానా అని చెప్పి నా మీద కక్షతో తప్పుడు కేసు పెడితే 6 టీములు వేసినాం ప్రవీణ్ రెడ్డి కోసం వెతికేదానికి అంటాడు. మరి ఒక ఎస్ఐని కొడితే, సాటి ఉద్యోగస్తురాల్ని కొడితే ఈ 6 టీములకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ నిందితులను పట్టుకోలేకపోతున్నారు? కారణం దీని వెనకాల బిగ్ బాస్, అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ అయినటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు టికెట్ మార్చాకు, రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఇస్తే ఒక్కసారి ఆయన అహంకారాన్ని దించానికి ఓటమి చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. పత్రికలకు స్వేచ్ఛ ఉండకూడదు, నీకు సరిపోకపోతే వైకాపాల కౌన్సిలర్లు డిన్నర్లు పెట్టుకోకూడదు. నేను మళ్ళా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ప్రొద్దుటూరులో శాంతి లేకుండా పోతుంది. ఎస్ఐని కొడితే నో పోలీస్, 20-25 వెహికల్ వేసుకొని ఒక జిల్లా కేంద్రానికి పత్రికా ఆఫీస్ ముందర ధర్నా చేయనికి పోతా అంటే నో పోలీస్. చెయ్యని నేరానికి నేను ఏ తప్పు చేయకపోయినా మా తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని ట్రబుల్ మ్యాంగ్లర్స్ అంట. ఏ కేసులు లేకపోయినా పొద్దున స్టేషన్కి రాండి అంటారు, సాయంత్రం వరకు పెట్టుకుంటారు. నిజంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని దిక్కు తెలియక డెవలప్మెంట్ గురించి మాట్లాడదామనే నేను గత 2-3 ప్రెస్ మీట్లో పలకడు. 150 కోట్ల ఆస్తి నీకు ఎట్లా వచ్చింది, ట్యాక్స్ కట్టినావా, దాని మీద చర్చకు రా అంటే రాడు. మళ్ళా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, 5 సంవత్సరాల సువర్ణ అవకాశాన్ని పోగొట్టినాడు. మళ్ళీ నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో 4 ఎవరికి టికెట్ వచ్చినా నన్ను ఓడించండి, నేనే అభ్యర్థిని, తెలుగుదేశంలో చెప్పగలరా అని మీరు అడిగినారంట ఎమ్మెల్యే గారు. ఎస్, నేను చెప్తానా, తెలుగుదేశం పార్టీకి 2024లో పోటీ చేసేది నేనే, నీకు అభ్యర్థిని నేనే. నువ్వు ధర్మయుద్ధం చేసినా, అధర్మ యుద్ధం చేసినా, నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులు అందరము, కార్యకర్తలము, నాయకులు అందరము కలిసి నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేస్తాం. త్వరలో నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు. కారణం ఏంటంటే సువర్ణ అవకాశం పోగొట్టినావు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాడా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ప్రార్థనలు చేయండి. ప్రొద్దుటూరు నియోజకవర్గం అన్ని కులాల మతాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తానా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే టికెట్ ఇవ్వాల. ఆయన ప్రొద్దుటూరు ప్రజలు ఆయనను ఓడించి ఎప్పుడెప్పుడు చూపియాలని ఉవ్విళ్ళూగుతున్నారు. ఆ కోరిక, ప్రొద్దుటూరు ప్రజల కోరిక నెరవేరాలని చెప్పేసి నేను కూడా భగవంతుని ప్రార్థిస్తానా. మళ్ళా చెప్తానా రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి, నువ్వు కత్తిని నమ్ముకుంటాండావు, చాలా తప్పది. అదే కత్తి నెక్స్ట్ మీరు ఆ కత్తికి బలవుతారు. కత్తిని నమ్ముకునే వ్యక్తి కత్తికే బలవుతాడు. దయచేసి ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఉండండి, ప్రేమించండి. రీసెంట్గా ఈ మధ్యన మాట్లాడతారంట, ఒక విలేకరిని ఒక విలేకరికి ఏదో ఒకటి చేసే తప్పక వీళ్ళు సెట్ కారని. ఏం చేస్తారు మీరు? నాకు తెలియక అడుగుతా. ఎప్పుడు కూడా ధర్మమే గెలుస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మంచి వైపే ఉంటాడు. ఇచ్చిన అవకాశం దేవుడు, ప్రజలు ఇచ్చిన అవకాశం కోల్పోయినారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి నీకు పోటీ చేసే తెలుగుదేశం నుంచి నేనే అని చెబుతూ, సువర్ణ అవకాశం వదులుకున్నావు, మళ్ళా అవకాశం నీకు రాదు, మాజీ ఎమ్మెల్యే అవుతావు.